హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చాలా కాలం నుంచి మనం యూట్యూబ్ వీడియోస్లో స్టాక్ మార్కెట్ మీద చాలా వీడియోస్ అనేటువంటిది చాలామంది ట్రైనర్స్ కావచ్చు, చాలామంది యూట్యూబర్స్ కావచ్చు వీడియోస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను. మీకు ఎందుకని ఎక్కువగా డబ్బులు నష్టపోయారు? దేనిలో నష్టపోయారు? అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం, నేను ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌లో ఎక్కువగా ట్రేడ్ అనేటువంటిది చేస్తా ఉన్నాను. అవి డికే కావటం కానీ, లేకపోతే మనం అనుకున్నటువంటి డైరెక్షన్‌లో వెళ్ళకపోవడం గాని, వీటన్నిటి కారణంగా నేను బాగా డబ్బులు కోల్పోయాను అని చెప్పారు. అంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఆయన కోల్పోయాడు. మరి అప్పుడు నేను ఒక ప్రశ్న వేశా. మరి మీరు ఈక్విటీలో ఎందుకని ట్రేడ్స్ చేయటం లేదు? సరే, ఈక్విటీలో ఆప్షన్స్ ఉంటాయి, కానీ ఈక్విటీ ఆప్షన్స్‌లో మీరు ఎందుకు ట్రేడ్ చేయటం లేదు? సరే, ఈక్విటీలో మీరు గనక ట్రేడ్ చేస్తే మీకు ఎక్కడైనా సరే మీరు అనుకున్నటువంటి డైరెక్షన్‌లో కాకుండా రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పుడు కొద్ది నష్టంతోనే బయటికి రావచ్చు కదా! ఈక్విటీలో ఎందుకు చేయటం లేదు అని చెప్పేసి మనం ప్రశ్నిస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఏమని? ఈక్విటీలో మనం గనక ట్రేడ్ తీసుకుంటే అది మన టార్గెట్‌ని గానీ, స్టాప్ లాస్‌ని గానీ హిట్ చేయటానికి దాదాపుగా 4-5 గంటల సమయమైనా తీసుకోవచ్చు, 3 గంటల సమయమైనా తీసుకోవచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీలో గనక మనం ఒకసారి పొజిషన్ తీసుకున్నప్పుడు వెంటనే అది స్టాప్ లాస్ ఆ టార్గెట్‌ని హిట్ చేసేస్తుంది అని చెప్పేసేసి ఆయన సమాధానం. అసలు యాక్చువల్‌గా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్‌లో మనం దేనికి వస్తున్నాము అనంటే, స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించడానికి. డబ్బులు సంపాదించడం కోసం 4-5 గంటలు వెయిట్ చేయటంలో తప్పే ఉంటుంది. అంటే ఓపిక అనేటువంటిది మెయిన్ ట్రేడర్స్‌కి ఉండటం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది ఒకటి. రెండో పాయింట్, ఈ యూట్యూబర్స్‌లో దాదాపుగా 99% మంది బాగా ట్రేడర్స్‌ని మిస్‌గైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు? వీళ్ళు తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌లో గానీ, నిఫ్టీ ఆప్షన్స్‌లో గానీ ట్రేడ్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనకి యూట్యూబ్‌లో చూపించేటువంటి వాళ్ళలో నాకింత డబ్బులొచ్చినియి, ఇన్నొచ్చినియి అని గానీ, కాల్స్ గానీ, లేకపోతే ఏదైనా గానీ ఎక్కువగా బ్యాంక్ నిఫ్టీలోనే చేస్తారు గానీ, నిఫ్టీ ఆప్షన్స్‌లో కూడా చేయరు. ఎందుకని నిఫ్టీ ఆప్షన్స్‌లో చేయరంటే దాంట్లో కూడా ఇదే సమస్య. టార్గెట్‌ని గానీ, స్టాప్ లాస్‌ని గానీ హిట్ చేయడానికి టైం తీసుకుంటుంది అనేటువంటిది. సో, ఈ యూట్యూబర్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఆప్షన్స్‌లో ట్రేడ్స్ అనేటువంటివి చేస్తూ ఇంత డబ్బులొచ్చినాయి అనేటువంటి కోణంలో వాళ్ళు వీడియోస్ ఎప్పుడైతే చేస్తా ఉన్నారో, ఈ వ్యూవర్స్ గూడా, లేదంటే కొత్తగా ఈ ట్రేడింగ్‌లోకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క వ్యూ కూడా ఖచ్చితంగా మనం ఆప్షన్స్‌లోనే బ్యాంక్ నిఫ్టీలోనే చేయాలి, లేకపోతే నిఫ్టీ ఆప్షన్స్‌లోనే ట్రేడ్స్ చేయాలి అనేటువంటి కోణంలో వాళ్ళు ట్రేడ్స్ చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌లో గానీ, నిఫ్టీ ఆప్షన్స్‌లో గానీ వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉండటం, కొన్ని సందర్భాల్లో స్పైక్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండటం కారణంగా మనం ఎక్కువగా ఈ ఆప్షన్స్‌లో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌లో, నిఫ్టీ ఆప్షన్స్‌లో నష్టాలను చవిచూసుకోవాల్సొస్తుంది. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అనేటువంటిది లేకుండా జరిగిపోతూ ఉంది. కాబట్టి మనం ఇచ్చేటువంటి సలహా సూచనలు ఏంటంటే, మీరు గనక ఫస్ట్ నిఫ్టీ ఈక్విటీలోనే ఎక్కువగా ట్రేడ్స్ చేయటం మొదలుపెట్టండి. మీరు ఏదైనా సరే పనిలో ఉన్నా, మీరు ఏదైనా సరే ఇతరితర ప్రయాణాల్లో ఉన్నప్పటికీ గూడా, ఈ ఈక్విటీలో మీరు ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటే, అది స్లో మొమెంటమ్ ఉంటుంది కాబట్టి, మనకి కొంత కమాండ్ అనేటువంటిది దాని మీద ఉంటుంది. ఎక్కడైనా సరే మనం అనుకున్నటువంటి విధంగా అనుకున్న విధానానికి ఆపోజిట్ డైరెక్షన్‌లో మార్కెట్ వెళ్తూ ఉన్నప్పుడు, మీరు ఖచ్చితంగా ఆ స్క్వేర్ ఆఫ్ చేసుకొని లిమిటెడ్ లాసులతోటి ఉండటానికి అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్‌లను ఖచ్చితంగా పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. అదే ఆప్షన్స్‌లో అయితే మీరు స్టాప్ లాస్‌లు హిట్ కొట్టేసి టార్గెట్స్ అయినా రీచ్ కావచ్చు. వన్స్ స్టాప్ లాస్ హిట్ అయితే మీరు లాస్ అయినట్టే కదా లెక్క. అలాగే చాలామంది 90% ఆఫ్ ది ట్రేడర్స్ ఇంట్రాట్రేడ్ చేసేటువంటి వాళ్ళు ఆప్షన్స్‌లో ట్రేడ్స్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్‌లు పెట్టటం లేదు. ఎందుకని పెట్టటం లేదు అనంటే, అది వస్తదిలే, తిరిగి రాకుండా ఉంటదా అనేటువంటి కోణంలోనే ఆలోచిస్తున్నారు కాబట్టి స్టాప్ లాస్‌లు అనేటువంటిది మెయింటైన్ చేయటం లేదు. సో, ఎక్కువగా స్టాక్ మార్కెట్‌లో
ట్రేడర్స్ నష్టపోవడానికి గల కారణం ఈ యూట్యూబర్స్ వాళ్ళు చెప్పేటువంటి అన్ని 99% మంది ఆప్షన్స్ ట్రేడ్స్‌లోనే చెప్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మిస్‌గైడ్ అయ్యి ఈ కొత్తగా వచ్చేటువంటి ఇంట్రాడే ట్రేడర్స్ ఎక్కువగా నష్టపోతున్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీలోను ట్రేడ్స్ చేయడానికి మీ మైండ్‌ని సంసిద్ధత చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేటువంటిది పొందుతారు. థాంక్ యూ.